శారదా చంద్రమౌళీసం రత్నగర్భగణేశ్వరం శంకరం చ ఋష్యశృంగేశం తుంగాన్ లోకగురూన్ భజే. శృంగేరి శారదాపీఠ ఉభయ జగద్గురుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, జ్యోతిష్ శాస్త్రాన్ని భావతరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. జూలై నెల 27వ తారీఖు లగాయితూ దాదాపుగా 137 రోజుల పాటు వక్రగతిన సంచరించబోతూ ఉన్నటువంటి శనేశ్వరుని యొక్క వక్రగతి తాలూకు ఫలితాలని పూర్తి శాస్త్రబద్ధమైనటువంటి ప్రమాణాలతోటి గోచార దర్శనం వంటి ఉత్కృష్టమైనటువంటి గ్రంథం ఆధారంగా మనం ఈ వీడియో ద్వారా ఆ శనేశ్వరుని యొక్క వక్రగతి 12 రాశుల పైన ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపించబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేద్దాం. ముఖ్యంగా ఈ వక్రగతి గురించిన కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను కూడా మనం పరిశీలన చేస్తే, జూలై 27వ తారీఖు సోమవారం నుండి రేవతి నక్షత్రము 1వ పాదంలో ప్రారంభమయ్యేటువంటి ఈ శనేశ్వరుని యొక్క వక్రగతి దాదాపుగా 10వ తారీఖు డిసెంబర్ నెల వరకు 137 రోజులు, అంటే గురువారంతో 10 డిసెంబర్ గురువారంతో పూర్తవుతుంది. 137 రోజుల పాటు ఉత్తరాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 3వ పాదంలోకి శనేశ్వరుని యొక్క వక్రగతి కొనసాగుతుంది. ఇక్కడ కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటి అంటే, 350 డిగ్రీల 36 భాగాల్లో ప్రయాణిస్తూ ఉన్నటువంటి శనేశ్వరుడు వక్రగతిని ప్రారంభించి 343 డిగ్రీల 47 భాగాల వరకు కూడా ఆయన సంచారం జరుగుతుంది. ఇది నేను చెప్తూ ఉన్నటువంటిది కృష్ణమన్స్ ఎఫిమెరీస్ ఆధారంగా చేసుకుని నేను ఈ ఫలితాలను చెప్పడం జరుగుతూ ఉన్నది. అలాగే ముఖ్యంగా గోచారమందు వక్రించినటువంటి ఫలితాలు స్పష్టంగా మూల గ్రంథాల్లో ఎక్కడా కూడా చెప్పబడి లేవు. ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఋషులు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా రుజు మార్గంలోనే, అంటే ముందుకు ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి గ్రహాలకు సంబంధించి, ఫలానా గ్రహం ఇక్కడ ఉంటే ఈ ఫలితం, అక్కడ ఉంటే ఆ ఫలితం అని చెప్పడం జరిగింది తప్పితే ఫలానా గ్రహం వక్రించినప్పుడు గోచారంలో ఈ ఫలితం ఉంది అని ఏ ఋషి కూడా మనకి చెప్పలేదు. ఈ విషయాన్ని స్పష్టంగా ఇది మూల గ్రంథాల్లో లేదు అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. 1. 2, కానీ వక్రించినటువంటి గ్రహాలు జాతకంలో లగ్నాత్తు ఏ విధమైనటువంటి ఫలితాలని ఇస్తాయి అనేటువంటిది మూలాల్లో ఉన్నది, మూల గ్రంథాల్లో ఉన్నది. అంటే గ్రహాల తాలూకు అవస్థల గురించి మాట్లాడినప్పుడు ఋషులు కొన్ని మాటలు చెప్పారు. పీడితావస్థ, శక్తావస్థ, ముదితావస్థ, శాంతావస్థ, ఇటువంటి అవస్థల్లో వక్రించినటువంటి గ్రహానికి సంబంధించిన అవస్థని చెప్పడం జరిగింది. అందులో వక్రించిన గ్రహం ఉచ్చక్షేత్రం ఫలితాన్ని ఇస్తుందా, నీచక్షేత్ర ఫలితాన్ని ఇస్తుందా అనేటువంటి విషయాల దగ్గర నుండి, పాపగ్రహాలు వక్రిస్తే ఏ ఫలితము, శుభగ్రహాలు వక్రిస్తే ఏ ఫలితం అనేటువంటి విషయాల వరకు అన్నిటినీ కూడా మూల గ్రంథాల్లో ఋషులు మనకి చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మనం చెప్పేటువంటి ఫలితాలు లగ్నాధారితంగా కాదు. ఎందుకంటే గోచారంలో ఎప్పుడు లగ్నాన్ని ఆధారితంగా చేసుకుని చెప్పరు, చెప్పకూడదు. పేరులోనే ఉంది. వాడెవడో అడిగేట, ఎవటి పంచపాండవులు ఎంతమంది అని అడిగేట. ఏమయ్యా పేరులోనే ఉంది కదయ్యా, పంచ అంటే 5గురు, పాండవులు అంటే 5గురు పాండవులు అని పేరులోనే ఉంది కదా, మరలా అడుగుతావేంటి అని అన్నట్టుగా రాశి ఫలితాలు అని, రాశి అంటే చంద్రరాశే కదా, రాశి ఫలితాలు అంటే రాశిని బట్టి ఫలితాలు కానీ లగ్నాన్ని బట్టి ఫలితాలని ఎక్కడుంది? పేరులోనే ఏమంటే రాశి ఫలితాలు రాశి నుండి వస్తాయా, లగ్నాన్ని నుండి వస్తాయా, పంచపాండవులు ఎంతమంది అని అడిగినట్టే ఉంటుంది. కాబట్టి రాశి ఫలితాలు అంటే రాశిని బట్టి చెప్పే ఫలితాలు. ఇక్కడ లగ్నానికి తావు లేదు, ఉండదు. అసలు మూల గ్రంథాల్లో రాశి ఫలితాలు ఎప్పుడు లగ్నాన్ని బట్టి చెప్పలేదు, చెప్పరు, ఎవరు చెప్పబోరు. ఎందుకంటే ఏదైనా ఋషిప్రోక్తమైన గ్రంథం ఉండాలి. ఇక్కడికి 2 విషయాలు. సరే, మరి ఈ గోచార ఫలితాలు వక్రించినటువంటిది మీరు ఎలా చెప్తున్నారు అంటే, చరిత్రకారులు కొంతమంది ఉంటారు, నా బోటు వాళ్ళు, మీ బోటు వాళ్ళు, ఇప్పుడు ఫలానా గ్రహం వక్రించినప్పుడు గోచారంలో ఈ రాశుల వారికి ఈ గ్రహాల తాలూకు ఫలితాలు వచ్చాయి కాబట్టి ఈ గ్రహాల తాలూకు వక్రగతి ఫలితాలు ఈ విధంగా ఉండొచ్చు. ఉదాహరణకి కుజుడు స్తంభిస్తారు, అది గోచార రీత్యానే స్తంభన అనేటువంటిది ఉంటుంది. మరి స్తంభించినప్పుడు గోచారంలో కుజుడు ఫలన ఫలితాలను ఇస్తాడు అని చెప్పి ఎక్కడ మూల గ్రంథాల్లో గోచారంలో లేదు. కానీ చారిత్రకంగా, అంటే చారిత్రపరంగా నాలాంటి చరిత్రకారులు లేదా మహానుభావులు ఎవరైనా దర్శించి దాని మీద పరిశోధన చేసినటువంటి వాళ్ళు
కొన్ని గ్రంథాల్లో రాస్తే దాన్ని ప్రామాణికంగా చేసి మనం ఇప్పుడు చెప్పబోతూ ఉన్నాం. ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. సరే, ఇక్కడికి మనం మూల విషయంలోకి వస్తే, శనేశ్వరుని యొక్క వక్రగతి అంతా కూడా మీనరాశిలోనే ఉంటుంది. రాశి మారలేదు. రాశి మారనంత వరకు ఫలితం ఒక విధానంలో ముందుకు వెళుతుంది. రాశి మారిపోతే అంటే కొన్నిసార్లు శనేశ్వరుడు వక్రించి మీనంలో ప్రారంభమై కుంభానికి వచ్చేస్తారు, అప్పుడు ఫలితం మారిపోతుంది. కొంతమంది వక్రించినది మీనంలో కదా కాబట్టి కుంభ ఫలితాన్ని ఇస్తారు, కాబట్టి మేషరాశి వాళ్ళకి ఈయన యోగకారకంగా ఉంటారు అనే విధంగా కూడా మాట్లాడవచ్చును. ఇది వాళ్ళ ఇండివిజువల్ ప్రాస్పెక్టివ్ తప్పితే దీనికి ఆధారం అనేటువంటిది మూల గ్రంథాల్లో లేదు. బహుశా ఏదైనా చరిత్రకారులు వారికి ఆ విధంగా చెప్పి ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ అనేక రకాల డిస్ప్యూట్స్ రావడానికి కారణం ఇదే అవుతుంది. మూల గ్రంథాల్లో ఎక్కడా దీని ప్రస్తావన లేదు. ఒరిజినల్గా అయితే మనం చెప్పక్కర్లేదు, కానీ ఇప్పుడు ఉండేటువంటి ఆధునిక పరిస్థితులకు తగ్గట్టు చెప్పవలసిన అవసరం ఉన్నది. ఇక ఫలితాల్లోకి వెళితే, మీనరాశి వాళ్ళ యొక్క స్థితిగతుల్ని శనేశ్వరుడి యొక్క వక్రగతిలో పరిశీలనం చేస్తే ఇది ఒకంత వీరికి ఉపశమనంగానే చెప్పవచ్చును. కారణం ఏంటి అంటే, గురుబలం ఉన్నది, గురుదృష్టి ఉన్నది శనేశ్వరుడి మీద. ఇవి రెండు కూడా చాలా మంచి విషయాలు. శనేశ్వరుడు వక్రించడం వల్ల కొంత వ్యతిరేక్తమైనటువంటి భావాల నుండి బయటపడుతూ ఉంటారు. కాకపోతే ఇదే సమయంలో ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటుంది, దాన్ని గమనిస్తారు. అంటే స్వతహాగా మీ బుద్ధి మంచిదైనప్పటికీ ఇతరులు మిమ్మల్ని పాడు చేసేటువంటి స్థితి, అదొక్కటి మీరు కాపాడుకోవాలి. అంటే చెప్పుడు మాటలు వినకూడదు, లేదా ఎవరిని నమ్మి ఏది ఇవ్వకూడదు, స్వశక్తిని నమ్ముకోవాలి. లేకపోతేనేమో ఎవరో వస్తారు ఏదో చేస్తారనే భావన పనికిరాదు. ప్రతిరోజు ఆఫీసుకి నడుచుకుంటూ వెళుతున్నాం. సరే, ఇవాళ మనకు ఒక అతను ఫోన్ చేసి, ఎవరో నువ్వు నడవకురా, ఇంటి దగ్గరే ఉండు, నేను ఇంటికి వచ్చి నేను తీసుకెళ్తాను ఆఫీస్కి అని చెప్తే నువ్వు ఇంటి దగ్గర ఉండిపోకూడదు. అలాగేరా బాబు, నేను ఈ రూట్లోంచి వెళ్తాను, ఎప్పుడు వెళ్ళే విధానంలోనే నువ్వు వచ్చి నన్ను ఎక్కించుకెళ్ళు అంటే, మీ పని మీరు చేసుకుంటూ ఉండాలి. అదృష్టం కలిసి వచ్చేది ఉంటే వాడు ఎక్కించుకెళ్తాడు. అలాగని వాడు వస్తాడు కదా అని మీరు ఇంటి దగ్గర ఉంటే వాడు రాడు, మీరు ఆఫీస్కి వెళ్ళలేరు. ఇది ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి మీనరాశి వారికి ఇది కొంత ఊరటను కలిగించే అంశమైనప్పటికీ శని వక్రగతి ఇది ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, ఆర్థికంగా, ఆరోగ్యకరంగా పెద్ద ప్రయోజనకారి కాదు, అలానే పెద్ద ప్రతికూలకారి కాదు. కాబట్టి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి.